యాసంగి పంటలకు సంబంధించి కోతలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నెల రోజులు గడిచింది. అయినప్పుడు కూడా కొనుగోలు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవాళ కరీంనగర్ మండలం సంబంధించి కాజీపూర్కి వచ్చినాం, కొత్తపల్లి మండలం సంబంధించి కాజీపూర్కి వచ్చిన. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, కేవలం ఒక్క ప్రాంతంలో కాదు. నెల రోజుల నుంచి ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర నేను నేషనల్ హైవే మీద వస్తుంటే నేషనల్ హైవే మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. కనీసం రైతులకు ఒక షెల్టర్ లేదు, నీడ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి నీడ లేదు. వాళ్ళ పరిస్థితి నానా ఘోరమైన పరిస్థితి. అలా రైతుల పరిస్థితి తెలంగాణ వస్తుంది. సాయంత్రం మబ్బొస్తుంది అంటే కుటుంబం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఇలా పడిగాపులు కాపే పరిస్థితి కొనుగోలు కేంద్రాల దగ్గర. కనీసం రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. నిన్న నల్గొండల నజీరుద్దీన్ అనే ఒక రైతు ఇలా ఎండదెబ్బ తగిలి చచ్చిపోయాడు. మరి ఇట్లా ఎంతమందిని బలి కొంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. పంట చేతికి వచ్చేదానిక ఒక బాధ, చేతికి వచ్చిన పంట మళ్ళా కొనేదానిక మళ్ళో బాధ, మళ్ళా పైసలు అకౌంట్లో పడదానిక మళ్ళీ అదో బాధ. పడితే తప్ప దానికి గ్యారెంటీ లేని పరిస్థితి. ఇలా 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కనీసం 15 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు జరగలేదు ఇప్పటి వరకు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక దీని గురించి మాట్లాడితే మంత్రులందరూ మురుగుతా ఎగొట్టనే ఎగబడతారు, దండుపాల ముట్టలకే ఎగబడతారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పరు. మేము రైతుల బాధ తెలుసుకొని మేము రైతుల గురించి మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకోటి ఇస్తారు దృష్టి మళ్లించడానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వము అసలు కొనుగోలు ప్రారంభించదా? కొంటారా కొనరా అదనే చెప్పండి. ఇలా మీరు చేసేది ఏంది? మీరు పైసలు పెట్టడం కాదు, పైసలు కేంద్రమే కొంటున్నది. సుత్తిదారులు కాంచాలి ఆడ ఆఫీసర్ల పైసలు దానిక కూడా మొత్తం ప్రతి గింజ కూడా కేంద్రమే పైసలు ఇస్తున్నది. సుత్తిదారు గాని, గోన సంచులు గాని, ట్రాన్స్పోర్టేషన్ గాని అన్నిటికీ కేంద్రమే పైసలు ఇస్తున్నది. నువ్వు మధ్యవర్తిత్వం వహిస్తే నీ కూడా కమిషన్ కూడా కేంద్రం ఇస్తున్నది. నువ్వు బ్రోకరేజ్ చేస్తే దాని కూడా కమిషన్ కూడా కేంద్రం ఇస్తున్నది. నువ్వు చేసేదేంది? కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది అర్థం కాదు. ఇప్పటికి పైసలన్నీ కూడా కేంద్రం ఇస్తే ఇలా కొనుగోలు ప్రారంభించడానికి నీకున్న ఇబ్బంది ఏంది? మళ్ళీ కేంద్రం ఏమి ఇస్తలేదంట. నువ్వేమి ఇస్తావు చెప్పు నాకు. కేంద్రమే ఉంటుంది కదా 10 పైసా. నువ్వు కొంటున్నావు చెప్పు. మరి నీకున్న ఇబ్బంది చెప్పదని చెప్పు. ఎవరైనా మాట్లాడితే తప్పు మాడుతున్నారు. మరి ఇలా మంత్రులు చాలా మంది రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా, మంత్రులను కొనుగోలు కేంద్రాలు ఉమ్మని చెప్పు. రైతులు ఉరికిచ్చి కొడతారు వాళ్ళని. అటువంటి అంత కోపంతో రైతులు ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నారు. భరోసా అంటే భరోసా సగమతికి సగమతికి అయిపోతుంది. రుణమాఫీ అంటే సగమతికి అది అయిపోతుంది. బోనస్ అంటే రబీ సీజన్ లో నువ్వు ఎవరికైనా బోనస్ ఇచ్చావా చెప్పు నాకు. ఒక్కరికైనా ఇచ్చావా చెప్పు. ఏమి లేదు. మొత్తం రైతులు నట్టేళ్ళ ముంచిండే అయిపోతాం. ఇలా పడిగాపులు కాస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేతికేసిన పంట వాళ్ళ కళ్ళ ముందే ఇలా వర్షాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉన్నది. టెన్షన్ వాతావరణం ఉంది ఇలా రైతులకు. వ్యవసాయం చేసేప్పుడు అదే పంట వేసుకున్నప్పుడు అదో టెన్షన్, దీనివల్ల ఇదో టెన్షన్. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మండు టెండలో ఇలా 46 degrees ఉన్నది వాళ్ళు. అయినప్పుడు కూడా వాళ్ళ పంట దగ్గర ఉండే పరిస్థితి వాళ్ళ. కనీసము ఏ ఒక్క మంత్రి సమీక్ష లేదు. నిన్న క్యాబినెట్ పెట్టి పంట కొనుగోలు ఇన్ని రోజులు చేశారు. ఇన్ని రోజులు మర్చిపోయారు రైతులను. మేమందరం తిరుగుతున్నాం కాబట్టి మళ్ళీ నిన్న క్యాబినెట్ కదా ఏం చర్చిస్తావు నువ్వు? నీ ప్లాన్ ఏంది అసలు? 90 లక్షల మెట్రిక్ టన్నుల నువ్వు 15 లక్షలకు ఉండమంటే కనీసం చిత్తశుద్ధి లేని విషయం బయటపడుతుంది దీని ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పట్టింపులకు పోయి ఈ కౌంటర్లు ఇచ్చుడు ఎగవడు బంద్ చేసి రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీతో కాదంటే మీకు చెల్లుతండి. దాని ప్రత్యామ్నాయం వేరే చూస్తారు, కేంద్రం చూస్తారు. ప్రత్యామ్నాయం మీతో కాదని చెప్పి ప్రత్యామ్నాయం కేంద్రం చూస్తుంది. కేంద్రం ఏమి వస్తుంది? ఏమి కొనేదే కేంద్రమే. ధాన్యం గురించి మాట్లాడుతా ఉన్నారు. మీకు మాకు ధాన్య కొనుగోలు పోలికే లేదు. అప్పటికి ఇప్పటికి దిగుబడి చాలా విషయాల్లో పెరిగింది.
ఇవాళ దాదాపు 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి ఇప్పటి వరకే. 1.84 లక్షల రైతుల నుండి దాదాపు 14.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది ఇప్పటి వరకు. 2,002 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేయడం జరిగింది. వీళ్ళు కళ్ళాలు తిరుగుతా ఉన్నారు. వరేస్తే ఊరి అని ఆనాడు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మీరు వరి వేస్తే మేము కొనే పరిస్థితే లేదని బీజేపీ నాయకులు అన్నారు. వీళ్ళు కట్టగొడు కళ్ళాల పండు తిరుగుతా ఉన్నారు. ఈ డ్రామాలు ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. ప్రజలు అప్పుడే మర్చిపోలే. మీరు ఆ రోజు ఏం మాట్లాడినారు? కేసీఆర్ రైతుల గురించి వరేస్తే ఏం మాట్లాడినాడు? ఆనాడు బీజేపీ ఏం మాట్లాడినది? రైతుల విషయంలో ఏం మాట్లాడినారు? ప్రజలు అన్నీ మర్చిపోలే. ఇలా మీరు చెట్టపాటలు వేసుకుని కళ్ళాలు తిరుగుతూ ఉన్నారు. దేశంలోనే చరిత్రాత్మకంగా 500 రూపాయలు సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. సన్న బియ్యం కొనడమే కాదు, ఆ సన్న బియ్యాన్ని పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే విధంగా సరఫరా చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ది. అటు రైతులకి ఇటు పేద ప్రజలకి ఏకకాలంలో లాభం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా ధాన్యం అమ్ముకున్న రైతులు చెల్లింపులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇందాక చెప్పిన 2,000 కోట్లు దాదాపు ఇప్పటికే 2,100 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న, రాష్ట్రంలో మొక్కజొన్న పంట దాదాపు 16.25 లక్షల ఎకరాల్లో సాగైంది. గతంలో పోలిస్తే ఈసారి దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి అంచనా ఉత్పత్తి 43.20 లక్షల మెట్రిక్ టన్నులు కాబట్టి అది ఏ రకంగా చేయాలో వివరచన చేసి కనీస మద్దతు ధర 2,400 ఫిక్స్ చేయడం జరిగింది. దాదాపు 4,172 కోట్ల ప్రభుత్వ హామీ 14.89 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దినదినం శస్త్ర సాంకేతిక టెక్నాలజీ ద్వారా పంటలు పెరుగుతూ ఉన్నాయి, దిగుబడి పెరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని కూడా త్వరగా అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందే కూడా నిన్న కేబినెట్లో మంత్రులు సూచన జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకూడదని అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు అడ్డగోలుగా విమర్శించినటువంటి టిఆర్ఎస్, రైతుల గోడే పట్టని బీజేపీ ఇవాళ కళ్ళాల పొంటు తిరుగుతూ నిజాయితీగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. దీంట్లో ఏదో మీరు లబ్ధి పొందుతామంటే అది అయ్యే పరిస్థితి లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.